ఈరోజు చక్కగా బుధుడి యొక్క ప్రస్తాపన చేస్తూ జాతకంలో బుధుడు కానీ బలహీనంగా కానీ ఉంటే దానికి ఏ ఉపాయం చేస్తే మనకు బుధుని యొక్క అనుగ్రహం కలుగుతుంది, అసలు బుధుని వల్ల కొన్ని బేసిక్స్ అంటే కొన్ని మనకి ఏమి నష్టం కలుగుతున్నాయనేటువంటివి నేను మీకు చెప్తాను. బుధుడు కానీ జాతకంలో బలహీనంగా కానీ ఉంటే ఫస్ట్ బుద్ధి వక్రిస్తుంది, అంటే బుద్ధి పనిచేయదు. ఎప్పుడు చెడు బుద్ధితో ఉండడం, వ్యాపారాలన్నీ కూడా బలహీనపడడం, ఏ వ్యాపారం చేసినా కూడా అది ఎదుగు బొదుగు లేకుండా అక్కడే ఉండిపోవడం, సరైనటువంటి స్నేహ బృందం పరిచయం కాకపోవడం, మన బుద్ధిని చెడగొట్టేటువంటి స్నేహితులు కూడా తయారవ్వడం, వాళ్ళ మాట విని మన బుద్ధిని మనమే చెడగొట్టుకోవడం, ఏ పని చేసినా వృద్ధి లేకపోవడం, వీటన్నిటికీ కారణం బుధుడే. కాబట్టి ఈ బుధవారం పూట బుధుణ్ణి కాస్త మనం ప్రసన్నం చేసుకోవచ్చు. ఇంకా లోతుగా వెళ్తే ఇంకా చాలా ప్రక్రియలు ఉంటాయి. నేను చెప్పేవి అతి సూక్ష్మమైనటువంటివి చెబుతున్నాను. అది ఆచరణ చేయండి. అది ఆచరణ చేసినా కూడా మనకు ఫలితం కలగలేదు అని అంటే రెండు కారణాలు అయి ఉండొచ్చు. మీరు నమ్మి శ్రద్ధగా చేయకపోవడం అయినా అయి ఉండొచ్చు, లేకపోతే దానికన్నా బలమైనటువంటి దోషం అంటే ఈ పరిహారం దానికి సరిపోకుండా అయి ఉండొచ్చు. కాబట్టి ప్రస్తుతానికి నేను ఒక స్టార్టింగ్ మనం ఎలా వెళ్ళాం దీంతోనే వెళ్ళాం, పరిహారం అయిపోయింది, చాలా సంతోషం, పెద్ద పెద్ద యజ్ఞయాగాది కృతువులు చేయాల్సిన అవసరం లేదు కాబట్టి చెబుతున్నాను. చక్కగా విష్ణు సహస్రనామం ప్రతి బుధవారం చక్కగా చదవడం. అది మాకు రాదండి, కాస్త తప్పులు చదువుతాం, అసలు విష్ణు సహస్రనామం నేరుగా చదవచ్చా, చదవకూడదు, బయట ఎవరి దగ్గరైనా అడిగి చెప్పించుకొని ఒక పురోహితుల చేత చదవాలి. అది లలితా సహస్రనామం కావచ్చు, విష్ణు సహస్రనామం కావచ్చు. ఉపదేశం లేకుండా చదవకూడదు. గురువుల దగ్గర, మీకు తెలిసిన వాళ్ళ దగ్గర, పురోహితుల దగ్గర ఒక 2 ముక్కలైనా చెప్పించుకొని తర్వాత మీరు చదవాలి. లేదా మాకు చదవడం రాదండి, చక్కగా వినండి, అసలు ఏ దోషము ఉండదు, చక్కగా వినండి. బుధవారం పూట విష్ణు సహస్రనామం చక్కగా వినండి. మీకు దగ్గరలో ఉన్నటువంటి రామాలయం కానీ, కృష్ణ మందిరం కానీ, విష్ణాలయం కానీ, లక్ష్మీ నృసింహస్వామి వారి యొక్క దేవాలయం కానీ, ఏదైనా విష్ణు సంబంధమైనటువంటి క్షేత్రాన్ని ఆ రోజు దర్శనం చెయ్యండి. అదే విధముగా ఆ దేవాలయానికి వెళ్ళేటప్పుడు తులసి మాల అంటే ఏమిటి, తులసి ఆకుల్ని తీసుకొని ఒక మాలగా కట్టి ఇప్పుడు అమ్ముతూ ఉన్నారు. ఆ మాలను తీసుకొని ఆ స్వామి వారికి చక్కగా సరిపోయేటువంటి విధానముతో ఆ మాలను తీసుకొని వెళ్ళి అర్పణం చెయ్యండి. చక్కగా బుధుడి యొక్క దోషం తొలగిపోతుంది. ఇలా ఎన్ని వారాలు చేయాలి? 17 వారాలు బుధవారాలు చక్కగా విష్ణు సంబంధమైనటువంటి ఏ క్షేత్రంలోనైనా సరే ఇది సమర్పణ చెయ్యండి. చేస్తే మీకు బుధుడి యొక్క దోషము చాలా వరకు తొలగిపోయి చక్కటి బుద్ధిని కూడా ప్రసాదం చేస్తాడు బుధుడు. ఆ బుద్ధి చేత మంచి మంచి స్నేహితులు మనకు పరిచయం అవుతారు, మార్గదర్శకులు పరిచయం అవుతారు, గురువులు పరిచయం అవుతారు. మనల్ని మంచి బుద్ధి చేత బుధుడు కూడా నడిపిస్తాడు అన్నదానికి ఎటువంటి సందేహము కూడా లేదు. ఈ చిన్న చిట్కాన్ని విష్ణు సహస్రనామం వినడం, ఈ యొక్క తులసిమాలను ఆ యొక్క విష్ణు స్వరూపమైనటువంటి ఏ స్వామి వారికైనా సరే చక్కగా విష్ణు స్వరూపమే మీకు లభ్యం కాలేదు, శివాయ విష్ణు రూపాయ శివుడికైనా సమర్పణ చెయ్యండి. వాళ్ళిద్దరికి అభేదమేం లేదు. ఉన్నాడా ఇవ్వండి, లేదనుకోండి దాని గురించి ప్రశ్నే లేదు. చక్కగా తీసుకొని వెళ్ళి విష్ణువునే తలుచుకుంటే శివుడికి సమర్పణ చేయండి, ఇంకా అత్యద్భుతమైనటువంటి ఫలితం కలుగుతుంది. కాబట్టి ఈ విధానంతో ఎవరైతే 17 వారాలు చేస్తారో బుధుడి యొక్క దోషం కూడా తొలగిపోతుంది. ఈ విధానమైనటువంటి పరిష్కారాన్ని చక్కగా అందరూ ఆచరణ చేయండి, బుధుడి యొక్క అనుగ్రహాన్ని పొందండి. శుభం భూయాత్.